మన ముందు క్లాసులో జాతీయ కాంగ్రెస్ కంటే ముందే ఏర్పడినటువంటి సంస్థల గురించి చెప్పుకున్నాము. ఈరోజు టాపిక్ ఏం చెప్పుకుంటామంటే జాతీయోద్యమం, అలాగే దానిలో భాగంగా జాతీయ కాంగ్రెస్ స్థాపన అనేటువంటి కాన్సెప్ట్ని చెప్పుకుంటాము. ఫస్ట్ జాతీయోద్యమం అంటే ఏంటి, అది ఎప్పటి నుంచి మనం చెప్పుకోవడం జరుగుతుందని చూద్దాం. జాతి అంటే ఏంటి? జాతి అంటే ఒకే లక్ష్యం, ఒకే లక్షణాలు ఉండి గుంపుగా ఏర్పడినట్టయితే, యూనిటీగా ఉంటే దాన్ని జాతి అంటామండి. చూడండి, జాతి అంటే ఒకే లక్ష్యం, ఒకే లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక యూనిటీగా ఏర్పడినట్లయితే దాన్ని జాతి అంటాము. అలాంటి జాతి చేసేటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని మనం జాతీయోద్యమం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఒకే రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అయితే వారికి ఒక లక్ష్యం ఉంది. ఏంటి అంటే, భారతదేశం నుండి బ్రిటిష్ వారిని తరిమివేసి వాళ్ళ స్వాతంత్రాన్ని పొందాలి. చూడండి, భారతదేశంలో ఉన్న వ్యక్తులందరికీ ఒకే లక్షణాలు ఉన్నాయి. వాళ్ళ లక్ష్యం ఏంటంటే బ్రిటిష్ వారిని తరిమేసి స్వాతంత్రాన్ని పొందాలి. కాబట్టి చూడండి, ఒకే లక్షణాలు కలిగిన వ్యక్తులు ఒకే లక్ష్యం కోసం చేసినటువంటి ఉద్యమాన్ని జాతీయోద్యమం అంటాం. అయితే ఈ జాతీయోద్యమ కాలాన్ని మనం ఎప్పటి నుంచి పరిగణలోకి తీసుకుంటామంటే 1885 నుండి జాతీయోద్యమ కాలం ప్రారంభమైంది అని చెప్పి మనం చెప్పుకుంటాం. అదేంటి 1885 నుంచి అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ ఇయర్లోనే ఐఎన్సి అనేటువంటి ఒక గొప్ప సంస్థ ఏర్పడిందండి. ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి ఒక జాతీయ స్థాయిలో రాజకీయ సంస్థ ఏర్పడింది. అదేంటి, దీనికంటే కూడా ముందు చాలా రాజకీయ సంస్థలు ఏర్పడ్డాయి కదా, మరి ఆ డేట్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. విషయం ఏంటంటే, ఈ 1885లో ఏర్పడినటువంటి ఐఎన్సి మన ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమేసి స్వతంత్రాన్ని పొందడంలో కీలక పాత్ర పోషించినటువంటి సంస్థ ఇదే. కాబట్టి ఇది ఎప్పుడైతే ఏర్పడిందో ఆ ఏర్పడిన కాలం నుండి జాతీయోద్యమ కాలం ప్రారంభమైందని చెప్పుకుంటాం. కాబట్టి చూడండి, జాతీయోద్యమ కాలం అన్నాడు అనుకోండి 1885 నుండి 1947 అని చెప్పుకోవాలి. ఎందుకంటే లక్ష్యం 1947లో పూర్తయింది కాబట్టి ఎండ్ డేట్ కింద ఇది చెప్పుకుంటాము. ఐఎన్సి 1885లో ఏర్పడింది కాబట్టి స్టార్టింగ్ ఇయర్గా దీన్ని చెప్పుకుంటాం. కాబట్టి చూడండి, జాతీయోద్యమ కాలం అంటే 1885 నుండి 1947 వరకు అని చెప్పుకోవచ్చు. ఓకే, అయితే జాతీయోద్యమం ఈ 1885లో ఏర్పడిన ఐఎన్సి సంస్థ ద్వారా ప్రారంభమైందని చెప్పుకున్నాం. అయితే దీనికి బీజం ఎప్పుడు పడింది అంటే, దీనికి అసలు ప్రారంభ కాలం ఎప్పటి నుంచి అంటే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిందండి. ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ జాతీయోద్యమం జాతీయ భావాలు అనేటువంటివి మన భారతదేశంలో పుట్టాయండి. ఎందుకనంటే, ఈ 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. దాన్ని బ్రిటిష్ వాళ్ళు చాలా ఘోరంగా వేయడం జరిగింది. అది చూసిన కొంతమంది మేధావులకి దాని నుంచి ఒక సారాంశం తీసుకోవడం ప్రారంభించారు. ఏంటి, బ్రిటిష్ వారిని ఎదుర్కోవాలంటే ప్రజాబలం ఉండాలి, అంటే రాజకీయ చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం లేకే ఈ 1857 సిపాయిల తిరుగుబాటులో మన భారతీయులు విఫలమయ్యారు. కాబట్టి మనం వీళ్ళకిలా విఫలం అవ్వకుండా ఉండాలి అంటే మనం ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావాలి. అలా రాజకీయ చైతన్యం తీసుకురావాలంటే ప్రాంతీయ సంస్థలను ఏర్పాటు చేయాలి అనుకున్నారు. అందులో భాగంగానే మద్రాస్ మహాజన సభ కానివ్వండి, బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ కానివ్వండి, లేకపోతే పూనా సార్వజనిక సభ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇందులో భాగమే. అయితే ఏమైంది, కొంతకాలం తర్వాత ఈ భారతీయ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక విషయం బయటపడింది. ఏంటి అంటే, ఈ ప్రాంతీయ సంస్థల ద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయుల్ని మాత్రమే ఐక్యం చేయగలం. మరి బ్రిటిష్ వారిని ఎదుర్కోవాలంటే మన ప్రాంతంలో ఉన్న వ్యక్తుల ఐక్యత సరిపోదు, మొత్తం భారతదేశం మొత్తాన్ని కూడా యూనిటీ చేయాలి. అలా యూనిటీ చేయాలంటే భారతదేశం మొత్తానికి ఒక గొప్ప పెద్ద సంస్థ ఉంటే బాగుంటుంది, ఒక జాతీయ సంస్థ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచనలో పడతారు. అలాంటి సందర్భంలో ఆ ఆలోచనకి తుది రూపం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా అడిగితే ఏవో హ్యూమ్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి. జాతీయ కాంగ్రెస్ స్థాపనకి మూల పురుషుడని ఎవరు అంటామంటే ఏవో హ్యూమ్ని అంటాం. అలెన్ అక్టేవియన్ హ్యూమ్. అయితే హ్యూమ్ గురించి ఇప్పుడు చెప్పుకోవాలి మనం. అయితే ఇతని దగ్గర కొన్ని పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఈయన యొక్క బిరుదు ఏంటంటే కాంగ్రెస్ స్థాపన పితామహుడు అంటామండి. కాంగ్రెస్ స్థాపక పితామహుడు, లేకపోతే కాంగ్రెస్ పిత అని కూడా అనొచ్చు ఈయన, ఎందుకంటే కాంగ్రెస్ స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి. తర్వాత ఈయనకే ఇంకొక బిరుదు కూడా ఉంది, ఏంటంటే షిమ్లా ఋషి
సిమ్లా ఋషి అంటాం. ఎందుకంటే ఇతను ఆంగ్లేయుడు అయినప్పటికీ సిమ్లాలో సెటిల్ అయిపోతాడండి. చాలా మన రాజకీయాల్లో తీవ్రంగా కృషి చేయడం వల్ల ఋషి అనేటువంటి ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా సిమ్లా ఋషి అంటాం. తర్వాత ఈయన ఒక పత్రిక నడిపాడండి, ఇండియా అనేటువంటి ఒక పత్రిక నడిపాడండి. అయితే ఇతను ప్రజల్లో ఉత్సాహం కోసం చేసినటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రసంగాలను ఏమంటామంటే యాన్ ఓల్డ్ మ్యాన్ హోప్ అంటామండి. యాన్ ఓల్డ్ మ్యాన్ హోప్స్ అంటాం. చూడండి, ఏవో హ్యూమ్ గురించి ఈ 4 పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ స్థాపన పితామహుడు అంటాము. అలాగే ఆయన బిరుదు వచ్చి సిమ్లా ఋషి. ఆయన ఒక పత్రిక నడిపాడండి, ఇండియా. ఈయన యొక్క ప్రసంగాలు మనం ఏమంటామంటే యాన్ ఓల్డ్ మ్యాన్ హోప్స్ అంటామండి. అయితే ఇప్పుడు జాగ్రత్తగా చూడాల్సింది ఏంది, ఈ జాతీయ కాంగ్రెస్లో మన వాళ్ళు జాతీయ సంస్థ ఉంటే బాగుంటుంది అనుకున్న సందర్భంలో వాళ్ళ యొక్క ఆశయాలకి తుదిరూపం ఇచ్చినటువంటి వ్యక్తి ఏవో హ్యూమ్ అన్నాం. అదేంటి ఏవో హ్యూమ్ ఎవరు అంటే, ఈ ఏవో హ్యూమ్ అనేవాడు బ్రిటిష్ అధికారి అండి. ఏవో హ్యూమ్ అనేవాడు బ్రిటిష్ అధికారి. అయితే ఈయన భారతదేశానికి ఐపీఎస్ హోదాలో వస్తాడండి. అంటే తన యొక్క పదవి రీత్యా ఐపీఎస్ హోదాలో భారతదేశం రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి స్కిల్తో ఏం చేస్తారంటే అంచెలంచెలుగా ప్రమోషన్లు తీసుకొని అనేక శాఖల్లో పనిచేస్తారు. అలా పనిచేస్తున్న సందర్భంలో మన భారతీయులకి విశేష సేవలు అందిస్తారండి. మద్యపానం నిషేధం కోసం కానీ విద్యాభివృద్ధి కోసం కానీ భారతీయుల కోసం కృషి చేస్తాడు. దాంతో భారతీయులకి ఇతని మీద కొంత ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అయితే ఈ పనిచేస్తున్న సందర్భంలోనే ఈ ఏవో హ్యూము ఒక విషయాన్ని గ్రహిస్తాడు. ఈ బ్రిటిష్ వారికి భారతీయులు వ్యతిరేకమైపోతున్నారు, ఇలాగే ఉంటే భారతదేశం నుంచి బ్రిటిష్ వారు బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి విషయాన్ని గ్రహిస్తాడు. అది గ్రహించి ఏం చేస్తాడు, సీరియస్గా బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇలా భారతీయులు మనకు వ్యతిరేకంగా ఉన్నారు, ఆ వ్యతిరేకతను తొలగించడానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్తాడు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అతని మాటను పట్టించుకోకుండా పక్కెళ్ళి ఆడుకో అని చెప్పుద్ది. దాంతో ఈ ఏవో హ్యూమ్కి ఏమవుద్దంటే కోపం వచ్చి ఈ ప్రభుత్వం మీద అలిగి తమ యొక్క పదవికి రాజీనామా చేసి ఏం చేస్తారంటే సిమ్లాలో సెటిల్ అయిపోవడం జరుగుతుందండి. ఇతను బ్రిటిష్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఇక్కడ ఉద్యోగరీత్యా వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోతాడండి. అయితే ఇతను సిమ్లాలో అంటే పదవికి రాజీనామా చేసి సిమ్లాలో ఉండిపోయినప్పుడు ఇతనికి ప్రభుత్వం మీద కోపం అయితే వచ్చింది కానీ దేశం మీద అభిమానం పోలేదండి. ఎందుకంటే దేశాభిమానం అనేది చాలా గొప్పది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఇంట్లో గొడవ అయినప్పుడు మనం ఇల్లు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకున్నాం అనుకోండి, అక్కడ మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు మన ఫ్యామిలీని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారన్నా, మన ఫ్యామిలీ కష్టాల్లో ఉందన్నా సరే మనకు నిద్ర పట్టదు, మనం ప్రశాంతంగా ఉండలేము. దానికి కారణం ఏంటంటే మన ఫ్యామిలీ మీద మనకు ఉన్నటువంటి అనుబంధం. అంటే కుటుంబం మీద నీకు ఎంత అభిమానం ఉంటుందో నీ దేశం మీద కూడా నీకు అంతే అభిమానం ఉంటుంది. కాబట్టి ఏవో హ్యూమ్కి ప్రభుత్వం మీద కోపం ఉంది కానీ దేశం మీద లేదు. ఈ వ్యతిరేకత ఏమో చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి భారతదేశం నుంచి వీళ్ళని తరిమేస్తారేమో అని భయం ఈ ఏవో హ్యూమ్లో బాగా ఎక్కువైపోయేది. అయితే ఇంత భయం పెరగడానికి కారణం ఏంటి, వ్యతిరేకత అంటే కాదు. ఆ వ్యతిరేకతతో పాటు 1876లో ఈ సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడండి. ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. భారతీయుల సంఘం అంటాం. 1876లో కలకత్తాలో ఏర్పాటు చేశాడు. అయితే ఈ ఇండియన్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది ఎవరు, ఎస్ఎన్ బెనర్జీ. ఈ యొక్క సంస్థ ద్వారా ఏం చేసేవాడంటే భారతీయ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండేవాడు. టైం దొరికితే చాలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉండేవాడు. ఆ బ్రిటిష్ ప్రభుత్వం అనేది చాలా తప్పుడు పాలన చేస్తుంది, ఇది ఉండడం మనకు కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని విమర్శిస్తూ భారతీయులకి ఇంకా వ్యతిరేకత పెంచేవాడు. దాంతో ఏవో ఇంకా భయం పెరిగిపోతూ ఉంది. దట్టు అదే సమయంలో సురేంద్రనాథ్ బెనర్జీకి రిప్పన్ ఒక సజెషన్ ఇస్తాడు. మీరు ఇన్ని ఉద్యమాలు చేసినా సరే సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే మీరు ప్రాంతీయంగానే యూనిటీని ఏర్పాటు చేస్తున్నారు. మీరు బ్రిటిష్ వారి దగ్గర కావలసినటువంటి సమస్యలు పరిష్కరించుకునేలా చేసుకోవాలంటే మీకు జాతీయంగా ఒక సంస్థ ఉండాలి, అఖిల భారత సంస్థ ఉండాలి. అలా ఉంటే మీరు సక్సెస్ అవుతారని చెప్తాడు. దాంతో ఈ ఎస్ఎన్ బెనర్జీ ఏం చేస్తాడు, భారతదేశం మొత్తానికి ఒక అఖిల భారత సంస్థను ఏర్పాటు చేయడం చెప్పి కృషి చేస్తూ ఉంటాడు. దానికి కావాల్సినటువంటి విధి విధానాలను రూపొందించుకుంటాడు. అందులో భాగంగానే 1883లో కలకత్తాలో ఒక అఖిల భారత సభను ఏర్పాటు చేస్తాడు. తర్వాత 1885 డిసెంబర్ 25, 26, 27 కాలంలో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎందుకని, రిప్పన్ ఒక భారత జాతీయ సంస్థ ఉంటే బాగుంటుందని చెప్పాడుగా, అందుకని. ఇప్పుడు ఈ ఏవో హ్యూమ్కి ఇంకా భయం పెరిగిపోతుంది. నార్మల్గా ఇండియన్ అసోసియేషన్ అనేది ఒక ప్రాంతీయ సంస్థ, బెంగాల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతీయ సంస్థ. అలాంటి సంస్థే బ్రిటిష్ వారి పైన భారతీయులకు వ్యతిరేకత పుట్టించినప్పుడు వీడు గనక భారతీయ సంస్థని, అతిపెద్ద సంస్థని ఏర్పాటు చేస్తే
ఇంకా భారతదేశంలో బ్రిటిష్ వారు ఉండలేరు. ఇది ఒక కారణం. మరి రెండో కారణం ఏంటి అంటే రష్యా భారతదేశంపై దాడి చేసి ఈ భారతదేశాన్ని తమ యొక్క వలస సామ్రాజ్యంగా మార్చుకోవాలని ట్రై చేస్తుంది ఆ సందర్భంలో. ఎందుకంటే యూరోపియన్లో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా చుట్టూ ఉన్నటువంటి దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలి, ఆర్థికంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనతోటే ఉండేవి. అందుకనే ఈ దేశాలు పక్క దేశాలపై దాడి చేస్తూ ఉండేవి. సో ఆ సందర్భంలో రష్యా ఏం చేస్తుంది, భారతదేశంపై దాడి చేద్దాము, భారతదేశాన్ని వలస సామ్రాజ్యంగా మార్చుకుందామని చెప్పి అనుకుంటుంది. ఇప్పుడు ఈ ఏఓయూకి ఇంకా భయం పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే చూడండి, ఈ సురేంద్రనాథ్ బెనర్జీ చేసినటువంటి మాటల వల్ల ఏమవుతుంది, చెప్పినటువంటి ఉపన్యాసాల వల్ల ఏమవుతుంది, భారతీయులు బ్రిటిష్ వారికి వ్యతిరేకమైపోయారు. అయితే చూడండి, భారతీయులకి వ్యతిరేకులు ఎవరు, ఇప్పుడు శత్రువులు ఎవరంటే బ్రిటిష్ వారు. వీరి యొక్క శత్రువులు ఎవరు, బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారికి శత్రువు ఎవరంటే రష్యన్ అండి. అంటే రష్యాకి బ్రిటిష్కి పడదు, అంటే వీళ్ళకి శత్రుత్వం. భారతీయులకి బ్రిటిష్ వారి శత్రువులు, బ్రిటిష్ వారికి రష్యా వారి శత్రువులు అండి. అయితే ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరూ మిత్రులు అవుతారు. ఎందుకని, మన శత్రువు ఎప్పుడు కూడా మనకి మిత్రుడు అవుతాడండి. ఇప్పుడు ఆ ఫార్ములాని మనోడు ఊహించుకుంటున్నాడు. ఏమని, మన బ్రిటిష్ వాళ్ళకి రష్యా వారికి పడదు, భారతీయులకి బ్రిటిష్ వారు అంటే పడదు. కాబట్టి భారతీయులు ఏం చేస్తారు, రష్యానే భారతదేశం రమ్మని ఆహ్వానిస్తారు, రష్యా వారికి సపోర్ట్ ఇస్తారు. అప్పుడు భారతీయులు కూడా రష్యాకి సపోర్ట్ ఇస్తే భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండదు. కాబట్టి భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం చెక్కు చెదరకుండా ఒక స్థిరంగా ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేయాలంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకత లేకుండా చేయాలి, వారిపైన ప్రేమాభిమానాలు పెంచాలి. కాబట్టి దానికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఎవరు, ఏవో హ్యూమ్. ఈ సందర్భంలో ఆయనకి ఒక ఆలోచన వస్తుందండి. ఏంటి అంటే ఆ ఆలోచన, ఆ కాలంలో భారతదేశంలో రాజకీయ సంస్థలను ఏర్పాటు చేసేది చదువుకున్నవారే, ఆ రాజకీయ సంస్థల్లో జాయిన్ అయ్యేది చదువుకున్నవారే. కాబట్టి చదువుకున్న వారిని బ్రిటిష్ వారికి అనుకూలంగా మార్చామనుకోండి, ఇప్పుడు బ్రిటిష్ వారికి ప్రాబ్లమే ఉండదు. అంటే ఏంటి, ఇప్పుడు విద్యావంతులందరినీ కూడా ఏం చేయాలి, బ్రిటిష్ వారికి అనుకూలంగా మార్చుకోవాలి. కాబట్టి ఈ ఆలోచనని ఎగ్జిక్యూట్ చేయడం కోసం అని చెప్పి 1883లో కలకత్తా విశ్వవిద్యాలయం వార్షికోత్సవం జరుగుద్దండి. కలకత్తా విశ్వవిద్యాలయంలో వార్షికోత్సవం జరుగుద్ది. ఎప్పుడు, మార్చి నెలలో. 1833 మార్చి నెలలో కలకత్తా విశ్వవిద్యాలయంలోని వార్షికోత్సవం జరుగుద్ది. మనకి యాన్యువల్ డే అంటాం చూడండి, అది జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఏవో హ్యూమ్ని గెస్ట్ కింద పిలుస్తారండి, చీఫ్ గెస్ట్ కింద పిలుస్తారు. పిలిచినప్పుడు ఏవో హ్యూమ్ ఏమంటాడంటే విద్యార్థులను ఉద్దేశించి, మీరు భారతీయులందరూ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలని అనుభవించాలంటే, పొందాలంటే మీరు విశేషంగా కృషి చేయాలి. అలా కృషి చేయాలంటే మీరందరూ ఉండడానికి ఒక సంస్థ ఉండాలి, ఆ సంస్థ అఖిల భారత సంస్థ ఉండాలి అని చెప్తాడు. ఎప్పుడైతే ఏవో హ్యూమ్ ఈ విధంగా చెప్పాడో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరిలో కూడా ఆలోచన మొదలవుతుంది. అవును, ఏవో హ్యూమ్ చెప్పింది నిజమే, భారతీయులందరూ కలిపి ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచన మొదలు పెడతారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఆలోచిస్తున్న సందర్భంలో, మీరు కంగారు పడకండి, నేను ఒక మంచి సంస్థను ఏర్పాటు చేస్తానని చెప్పి అప్పుడు జాతీయ కాంగ్రెస్ ఏర్పడడానికి మూల కారణం అవుతాడు. ఈయన ఏవో హ్యూమ్ కృషి వల్లనే 1885 డిసెంబర్ 28న ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది ఏర్పడుతుందండి. ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ అంటాం. కాబట్టి చూడండి, నేను ఎక్కడైనా ఐఎన్సి అంటే భారత జాతీయ కాంగ్రెస్ అని గుర్తుపెట్టుకోండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడిందని అడిగితే 1885 డిసెంబర్ 28న ఇది ఏర్పడింది. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రేజ్ అవ్వాలి. ఏంటి అంటే, ఇప్పుడు సురేంద్రనాథ్ బెనర్జీ అఖిల భారత సంస్థను ఏర్పాటు చేశాడు అనుకోండి, అది బ్రిటిష్ వారికి వ్యతిరేకమైతే కష్టం. మరి ఈడు ఏర్పాటు చేసిన కూడా అఖిల భారత సంస్థేగా, మరి ఈ సంస్థ కూడా ఈ సంస్థ ద్వారా కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కదా. మరి ఏంటి, మరి ఈడెందుకు ఏర్పాటు చేశాడు? మరి బ్రిటిష్ ప్రభుత్వానికి అభిమానం అయినప్పుడు, దేశాభిమానం ఉన్నప్పుడు ఈడెందుకు ఏర్పాటు చేశాడంటే, ఈ ఏవో హ్యూమ్ అనేటువంటి వ్యక్తి ఈ జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడంలో అతను ఉపయోగించినటువంటి సిద్ధాంతం ఏంటంటే సేఫ్టీ వాల్వ్ థియరీ అంటాం. సేఫ్టీ వాల్వ్ అంటే రక్షక కవాటం సిద్ధాంతం అండి. రక్షక కవాట సిద్ధాంతం, దీన్నే సేఫ్టీ వాల్వ్ థియరీ అంటాం. అంటే సేఫ్టీ వాల్వ్ థియరీ అంటే చూడండి, సేఫ్టీ వాల్వ్ అంటే మనకి ప్రెషర్ కుక్కర్ ఉంటుందండి. ఆ కుక్కర్కి ఒక పైన ఏమంటే చిన్న రంధ్రంలా ఉంటుంది. అది దేనికి అంటే ఆ కుక్కర్లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆ హీట్ ఏమవుద్ది, బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా ఇక్కడ ప్రెషర్ కుక్కర్ ఎవరంటే భారతీయులండి. భారతీయులకి ఎప్పుడైనా రాజకీయంగా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి కోపం పెరుగుతుంది బ్రిటిష్ ప్రభుత్వం మీద.
అలా పెరిగినప్పుడు ఆ కోపాన్ని కనుక మనం తీయలేదనుకోండి, వాళ్ళు పేలిపోతారు. పేలిపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం. వీళ్ళకి ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రెజర్ కుక్కర్ పేలినప్పుడు పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం. మరి ఇక్కడ భారతీయుల పక్కన ఎవరు ఉంటున్నారు? బ్రిటిష్ వారు ఉన్నారు. కాబట్టి ఈ ప్రెజర్ కుక్కర్ అంటే భారతీయులు కనుక ఒకవేళ పేలారు అనుకోండి, బ్లాస్ట్ అయింది అనుకోండి, ఏమవుద్ది? ఈ బ్రిటిష్ వాళ్ళకి ప్రమాదం. కాబట్టి ఈ ప్రెజర్ని ఆ వాల్ ద్వారా బయటికి పంపించాలి. ఆ వాల్ లేకపోతే ఏమవుద్ది? ప్రెజర్ ఎక్కువైపోయి పేలిపోద్ది. అందుకని ఇది ఏం చేశాడు చూడండి. వీళ్ళు భారతీయులండి, మధ్యలో ఐఎన్సి అనేటువంటి సంస్థను ఉంటుందండి, ఇక్కడ బ్రిటిష్ వారు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే భారతీయులకి ఏదైనా సమస్య ఉందనుకోండి, వీళ్ళకి ఏదైనా సమస్య ఉందనుకోండి, ఇది ఐఎన్సీకి చెప్తారు. ఇప్పుడు ఈ ఐఎన్సీ ఏం చేస్తుంది? బ్రిటిష్ వారికి చెప్పుద్ది. ఇప్పుడు బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే చేస్తారా చేయరనేటువంటి విషయాన్ని ఐఎన్సీకి చెప్పుద్ది. ఈ ఐఎన్సీ వచ్చి భారతీయులకు చెప్తారు. ఇప్పుడు చూడండి, వీళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఎవరికి చెప్తారు? ఐఎన్సీగా చెప్తారు. ఈ సమస్య ఎవరైనా తీరుస్తున్నారు? మళ్ళీ ఐఎన్సీ ద్వారానే తీర్చుకుంటున్నారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని డైరెక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ ఈ భారతీయులకు కోపం వచ్చిందనుకోండి, ఎవరి మీద వస్తుంది? ఐఎన్సీ మీద వస్తుంది. మీరుండి ఏం చేయట్లేదు, ఇంకెందుకు మీరు ఏర్పాటు చేయడం అని. అంతే తప్ప బ్రిటిష్ వారిపైకి వెళ్ళరు. ఇదే సేఫ్టీ వాల్ థియరీ. అంటే భారతీయులకు వచ్చిన కోపాన్ని ఈ సేఫ్టీ వాల్ అంటే ఆ రంధ్రం అంటే ఎవరు? ఐఎన్సీ. దీని ద్వారా తీశారు. వాళ్ళ కోపాన్ని వాళ్ళ ద్వారానే తీశారు అని ఒక థీరీతో ఈ రక్షక కవాట సిద్ధాంతం ద్వారా ఏఓయూఎం జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారండి. ఇది నిజానికి ఏఓయూఎం యొక్క స్వార్థమే, కానీ తర్వాత కాలంలో మనకి చాలా యూజ్ అవుతుందండి. చూద్దాం అసలు ఎలా యూజ్ అయిందో చూద్దాం. మరి ఏఓయూఎం జాతీయ కాంగ్రెస్ని రక్షక కవాట సిద్ధాంతం ప్రకారం ఏర్పాటు చేస్తున్నాడు. మరి ఆ విషయం మన భారతీయులకు తెలియదా? మన వాళ్ళు అంత తింగరోళ్ళ అంటే కాదండి. మన భారతీయులు కూడా అంతకు మించిన మేధావులే. ఏంటి? ఇప్పుడు ఒక జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేస్తామనుకోండి, అది అఖిల భారత సంస్థ. ఖచ్చితంగా అది ఎవరి కోసం ఏర్పాటు చేస్తున్నాం? బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగానే ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. దాన్ని వెంటనే తొక్కేస్తారు, అణిచివేస్తారు. ఆ సంస్థను ఏర్పాటు చేయనివ్వరు. కాబట్టి అదే బ్రిటిష్ వాడు అనుకోండి, ఏఓయూఎం బ్రిటిష్ అధికారిగా వీడు కనుక స్థాపిస్తే ఆ బ్రిటిష్ వాళ్ళకి అనుమానం రాదు. ఆ కష్టాలన్నీ వాడే పడతాడు, మనకు ఒక సంస్థను ఏర్పాటు చేస్తాడు. తర్వాత మనం కావలసిన విధంగా మార్చుకుందాం అని ఒక ఆలోచనతో కొంతమంది మేధావులు సైలెంట్గా ఉండిపోతారు. ఏఓయూఎం సంస్థను ఏర్పాటు చేస్తున్నప్పుడు వీళ్ళు కోఆపరేట్ చేయడానికి రీజన్ అదే. ఏఓయూఎం నిజంగానే ఏం చేస్తారంటే ఈ సంస్థను ఏర్పాటు చేసేటప్పుడు లార్డ్ డఫరిన్ కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేయడం వల్ల మనకి ఈ విధంగా ఉపయోగం ఉంటుంది, కాబట్టి ఏర్పాటు చేయనివ్వండి అని చెప్పి డఫరిన్ ఒప్పిస్తాడు. దట్టు దాంతోపాటు లండన్ వెళ్ళి అక్కడ పార్లమెంట్కి చెప్పి అక్కడ ఆ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ఈయన 1885 డిసెంబర్ 28న జాతీయ కాంగ్రెస్ ఏర్పడడానికి మూల కారకుడు అవుతాడండి. అయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఉద్దేశం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కాపాడడం. కానీ మన భారతీయుల యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఇది ఏర్పాటు చేయాలంటే మనకు కష్టం, అదే బ్రిటిష్ వాడైతే మనకి ఈజీ. కాబట్టి ఈ ఏర్పాటు చేసే వరకు కూడా మనం ఆయన కోఆపరేట్ చేద్దాం, తర్వాత మనం మనకు కావాల్సిన విధంగా మార్చుకుందామని చెప్పి అనుకోవడం జరుగుతుంది. ఇది జాతీయ కాంగ్రెస్ ఏర్పడడానికి యొక్క మూల కారణాలు. అయితే జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? 1885 డిసెంబర్ 28న ఏర్పడిందండి. అయితే ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ సంబంధించినటువంటి కొన్ని అంశాల గురించి చూద్దాం. ఈ జాతీయ కాంగ్రెస్ సంబంధించినటువంటి స్థాపనకు సంబంధించిన సమావేశం ఎక్కడ జరిగింది అంటే బొంబాయిలో జరిగిందండి. ఎక్కడ జరిగింది? బొంబాయిలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు జరిగిందండి. 31 వరకు జరిగింది. అయితే ఈ సమావేశం మొదటిగా ఎక్కడ జరగాలంటే పూణేలో జరగాలండి. పూణేలో జరగాలి. అయితే పూణేలో జరగాల్సినటువంటి ఈ సమావేశం బొంబాయిలో ఎందుకు జరిగింది అంటే పూణేలో ప్లేగ్ వ్యాధి చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్లేగ్ వ్యాధితో అక్కడ చాలామంది మరణించడంతో ఈ యొక్క నాయకులు ఏం చేశారంటే ఇక్కడైతే మనకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది, కాబట్టి బొంబాయిలో పెట్టుకుందామని చెప్పి బొంబాయిలో పెట్టుకుంటారు. అయితే ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాజకీయ సంస్థ ఏదంటే నిన్న క్లాస్లో మీకు ఆల్రెడీ చెప్పానండి, బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్. దీన్ని ఎవరెవరు ఏర్పాటు చేస్తారండి? బద్రుద్దీన్ త్యాబ్జీ, అలాగే ఫిరోజ్ షా మెహతా, అలాగే కేటీ తెలగ్. వాళ్ళే బొంబాయి త్రిమూర్తులు అంటాం, త్రయం అంటాం. వాళ్ళు దీనికి ఆతిథ్యం ఇచ్చారు. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాజకీయ సంస్థ ఏదైనా అడుగుతాడు, బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్. అయితే ఈ బొంబాయిలో జరిగినటువంటి సమావేశం ఏ ప్రాంతంలో జరిగిందంటే గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో డిసెంబర్ 28 నుంచి 37 వరకు సమావేశం జరిగింది. ఇది ఎక్కడుంది? బొంబాయిలో ఉంది. అయితే ఈ సమావేశానికి మొత్తం ఎంతమంది వచ్చారంటే 72 మంది వచ్చారండి. 72 మంది వచ్చారు. అయితే ఈ 72 మందిలో బొంబాయి నుంచి 38 మంది వస్తారండి.
మద్రాస్ నుంచి 21 మంది వస్తారండి. తర్వాత యూపీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి 7, అలాగే పంజాబ్ నుంచి 3, అలాగే బెంగాల్ నుంచి 3 రావడం జరుగుతుంది. చూడండి 72 మంది వచ్చారు, 38 మంది బొంబాయి, మద్రాస్ నుంచి 21 మంది, యూపీ నుంచి 7, పంజాబ్ నుంచి 3, బెంగాల్ నుంచి 3 రావడం జరిగింది. ఈ సమావేశం ఎక్కడ జరిగింది? గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల. ఇది ముందు ఎక్కడ జరగాలి? పూణేలో జరగాలి, కానీ ఇక్కడ ప్లేగ్ వ్యాధి ఉండడం వల్ల ఇది బొంబాయికి మార్చడం జరిగింది. దీనికి ఆతిథ్యం ఇచ్చిన సంస్థ బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్. ఓకే, చూద్దాం. అయితే 72 మందిలో వచ్చినటువంటి ప్రాంతాల సభ్యులు వీరండి. అయితే మీరు ఇక్కడ ఒక నోట్ పాయింట్ చూడాలి. ఏంటి అంటే బెంగాల్లో 3 రావడం ఏంటి? బెంగాల్ నుండి జాతీయ భావాలు భారతదేశంలో మొట్టమొదటిగా పుట్టింది బెంగాల్లోనే, ప్రచారం చేసింది బెంగాల్ నుండి. మరి అలాంటి బెంగాల్ నుంచి 3 రావడం ఏంటి అంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్ అంటే ఆల్రెడీ ముందు చెప్పాను. డిసెంబర్ 25, 26, 27న సురేంద్రనాథ్ బెనర్జీ ఈ కలకత్తాలో 2వ జాతీయ సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో అయ్యే నిర్ణయాలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ బెంగాల్లో ఈ అఖిల భారత సమావేశం జరగడం వల్ల బెంగాల్ నుండి ఎవరు కూడా బొంబాయికి రావడం జరగలేదు. అందుకే బెంగాల్ నుంచి 3 మాత్రమే వచ్చారండి. అయితే ఈ 72 మందిలో తెలుగువారు ఎంతమంది అంటే 2 అండి. ఈ 72 మందిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే తెలుగువారు వెళ్ళిన ఎంతమంది అని అడిగితే 2 మాత్రమే ఈ యొక్క సమావేశానికి వెళ్ళడం జరిగింది. అయితే నెంబర్లు ఇంపార్టెంట్ అని అడిగితే ఒకానొక టైంలో దండి సత్యాగ్రహంలో గాంధీజీతో పాటు వెళ్ళినటువంటి సభ్యుల సంఖ్య ఎంత అని అడిగారు, 78. కాబట్టి ఒక్కొక్కసారి ఈ సంఖ్యను కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. జాతీయ ఉద్యమానికి సంబంధించి ఈ బిట్ ఇంపార్టెంట్ కాదని చెప్పలేము. ఏ బిట్ అయినా సరే ఇంపార్టెంట్, కాబట్టి ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. అయితే 72 మందిలో తెలుగువారు ఎంతమంది అండి? 2. అయితే 2 ఎవరంటే న్యాపతి సుబ్బారావు అలాగే పి ఆనందాచార్యులు అండి. అయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, న్యాపతి సుబ్బారావు యొక్క బిరుదు ఏపీ కురువృద్ధుడు, ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఎవరిని అంటామంటే న్యాపతి సుబ్బారావు. ఏపీ కురువృద్ధుడు అంటే వృద్ధుడు అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నవాడు అని అర్థమండి. ఓకే, అయితే కురువృద్ధుడు అనేటువంటి బిరుదు 4 ఉంటుందండి. న్యాపతి సుబ్బారావుకి, అలాగే కల్లూరి సుబ్బారావు, తర్వాత సుబ్రహ్మణ్యం అయ్యర్, అలాగే దాదాబాయి నవరోజీ. వీళ్ళందరికీ కూడా కురువృద్ధుడు అనేటువంటి బిరుదు ఉంటుంది. ఓకేనండి, చూడండి దాదాబాయి నవరోజీని ఏమంటామంటే భారతదేశ కురువృద్ధుడు, ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. సుబ్రహ్మణ్యం అయ్యర్ని ఏమంటామంటే దక్షిణ భారతదేశ కురువృద్ధుడు, ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటాం. కల్లూరి సుబ్బారావు ఇతను రాయలసీమ కురువృద్ధుడు, ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ రాయలసీమ. మరి జ్ఞాపతి సుబ్బారావు, ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కురువృద్ధుడు అనేటువంటి బిరుదు ఈ 4 ఉందండి. ఓకే, అయితే ఇక్కడికి ఎంతమంది వచ్చారని చెప్పాను? 72 మంది వచ్చారు. అందులో 2 తెలుగు వాళ్ళు, జ్ఞాపతి సుబ్బారావు, పి ఆనందాచార్యులు. అయితే ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే బెనర్జీ, WC బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ అంటామండి. ఉమేష్ చంద్ర బెనర్జీ. జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరైనా అడిగాడు అనుకోండి, ఉమేష్ చంద్ర బెనర్జీ. ఇతను ఎక్కడ సమావేశానికి అధ్యక్షత వహించాడని అడిగితే బొంబాయి. అయితే ఈ WC బెనర్జీ అధ్యక్షుడు. మరి కార్యదర్శిగా ఎవరు వ్యవహరించారంటే ఏవో హ్యూమ్, అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనేటువంటి వ్యక్తి దీని యొక్క కార్యదర్శిగా వ్యవహరించడం జరిగిందండి. మరి ఉప కార్యదర్శిగా ఎవరున్నారంటే కేటీ తెలాంగ్ అనేటువంటి వ్యక్తి దీనికి ఉప కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఏవో హ్యూమ్ అనేవాడు జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడానికి కీలక పాత్ర పోషించాడు, కానీ ఏవో హ్యూమ్ ఒక్కసారి కూడా జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించలేదు. ఎందుకనంటే అతను ఉన్నంతకాలం కూడా కార్యదర్శిగానే తమ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి అధ్యక్షుడు ఎక్కడా కాలేదండి ఏవో హ్యూమ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ జాతీయ కాంగ్రెస్ గురించి బొంబాయిలో జాతీయ కాంగ్రెస్ స్థాపించినటువంటి ఈ సమావేశం గురించి ద హిందూ అనేటువంటి పత్రిక, ఇది సుబ్రహ్మణ్యం అయ్యర్ 1878లో ఏర్పాటు చేశారండి. ఈ హిందూ పత్రిక చాలా గొప్పగా రాస్తుందండి.
ఈ 1885 డిసెంబర్ 28న జరిగినటువంటి సమావేశం గురించి గొప్పగా ప్రచురించినటువంటి పత్రిక ఏదంటే హిందూ పత్రిక. ఏమని రాసింది అంటే, ఈ డిసెంబర్ 28 అనేటువంటి రోజు 28 అనేటువంటి గొప్ప రోజు, ఇది ఒక గొప్ప రోజు. ఇది ఎక్కడ ఏర్పడింది ఈ సమావేశం? బొంబాయిలో. కాబట్టి ఏమన్నాడంటే, ఈ బొంబాయిలో జరిగినటువంటి ఈ సమావేశం చరిత్రలో మర్చిపోలేనటువంటి ఒక గొప్ప రోజు. ఎందుకనంటే బొంబాయి అనేది విజ్ఞానానికి కానివ్వండి, వ్యాపారానికి కానివ్వండి, సంస్కృతికి కానివ్వండి, దేశాభిమానానికి కానివ్వండి, వీటన్నిటికీ ఒక ప్రతీక అయినటువంటి నగరం. అంటే విజ్ఞానానికి, వ్యాపారానికి, దేశాభిమానానికి, సంస్కృతికి ప్రతీక అయినటువంటి నగరం బొంబాయి. అలాంటి బొంబాయిలో ఇప్పటి వరకు కనీ విని ఎరగనటువంటి ఒక గొప్ప సంస్థ ఏర్పడింది. ఆ సంస్థ ప్రతి సంవత్సరం కూడా గొప్పగా ఎదుగుతూ ఈ భారతీయుల యొక్క ఆశయాలను నెరవేర్చేటువంటి సంస్థగా మారుతుందని చెప్పి ఈ హిందూ పత్రిక చాలా గొప్పగా రాస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన గురించి గొప్పగా ప్రచురించినటువంటి పత్రిక ఏదని అడిగితే హిందూ. ఇది చాలా గొప్పగా ప్రసిద్ధి. అయితే ఈ పత్రిక చెప్తున్నట్టుగానే ఈ జాతీయ కాంగ్రెస్ అంచెలుగా ఎదుగుతుందండి. ఎలా అంటే ఫస్ట్ సమావేశానికి 72 మంది వస్తారు, తర్వాత సమావేశానికి ఇంచుమించుగా 408 మంది వస్తారు, తర్వాత సమావేశానికి 607 మంది వస్తారండి, తర్వాత సమావేశానికి 1248 మంది వస్తారు సుమారుగా. అంటే చూడండి, ఈ హిందూ పత్రిక ఏమంది, ఈ యొక్క సంస్థ అనేది అంచెలుగా ఎదిగి భారతీయుల యొక్క ఆశయాలు నెరవేర్చే గొప్ప సంస్థగా మారుతుంది. కాబట్టి బొంబాయి నగరం మర్చిపోలేనటువంటి ఒక గొప్ప రోజు ఏదంటే డిసెంబర్ 28 అని చెప్పింది. దానికి కారణం జాతీయ కాంగ్రెస్ ఏర్పడడం. కాబట్టి చూడండి, దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ప్రతి సంవత్సరం కూడా ఇది అంచెలుగా ఎదుగుతూనే వచ్చిందండి. ఇది ఎప్పుడైతే ఇలా ఎదిగిందో ఇండియన్ అసోసియేషన్ అని చూడండి, అది 1886లో ఏర్పడింది. 1876లో ఏర్పడింది. 1886లో ఐఎన్సీలోకి విలీనమైపోద్దండి. ఇది జాతీయ కాంగ్రెస్ ఆదరణ పెరగడంతో ఈ 1886లో ఇండియన్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థ ఈ సురేంద్రనాథ్ బెనర్జీ జాతీయ కాంగ్రెస్లో విలీనం చేయడం జరుగుతుంది. ఎవరి సలహా మేరకు అంటే డబ్ల్యూసి బెనర్జీ సలహా మేరకు దీన్ని ఐఎన్సీలో విలీనం చేయడం జరుగుతుందండి. అయితే చూడండి, ఇంకా జాతీయ కాంగ్రెస్ సంబంధించి ఇంకొన్ని పాయింట్ చూద్దామండి. అయితే ఈ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరైనా అడిగితే లార్డ్ డఫ్రిన్ అండి, లార్డ్ డఫ్రిన్. కాబట్టి చూడండి, జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరైనా అడుగుతాడు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ని, లార్డ్ డఫ్రిన్. అయితే ఈ సందర్భంలో ఉన్నటువంటి భారత కార్యదర్శి అండి, జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి కాదు, దాని కార్యదర్శి ఎవరు, ఏవో హ్యూమ్. నేనన్నది ఎవరంటే భారత కార్యదర్శి అండి. మీకు 1858 విక్టోరియా మహారాణి ప్రకటన గురించి చెప్పాను. అందులో ఏం చెప్పాను నేను, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అలాగే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని రద్దు చేసి దాని ప్లేస్లో భారత కార్యదర్శి అనేటువంటి ఒక పదం సృష్టించారని చెప్పుకున్నాం. ఓకేనా, ఆయనండి ఇప్పుడు భారత కార్యదర్శి అంటే. ఆ సందర్భంలో ఎవరంటే లార్డ్ క్రాస్ అండి. కాబట్టి జాతీయ గుర్తు పెట్టుకోండి. జాతీయ కాంగ్రెస్ ఏర్పడినటువంటి సందర్భంలో గవర్నర్ జనరల్ డఫ్రిన్, ఆ సందర్భంలో భారత కార్యదర్శి లార్డ్ క్రాస్. అయితే జాతీయ కాంగ్రెస్కి మనం ఏమని పిలుస్తున్నాము, ఐఎన్సీ అని పిలుస్తున్నాం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పిలుస్తున్నాం. అయితే ఈ ఐఎన్సీకి ముందు పేరు ఏంటంటే ఐఎన్యు. ఏమని చూసిస్తాడంటే ఇండియన్ నేషనల్ యూనియన్ అనేటువంటి పేరుని చూసిస్తాడు, ఇండియన్ నేషనల్ యూనియన్. అయితే యు అనేటువంటి ప్లేస్లో సి అంటే కాంగ్రెస్ అనేటువంటి పదాన్ని సూచించినటువంటి వ్యక్తి ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ అండి, దాదాబాయ్ నౌరోజీ. ఈయనే కాంగ్రెస్ అనేటువంటి పదాన్ని సూచిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది ముందు ఒకసారి అడిగాడండి, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగాడు. జాతీయ కాంగ్రెస్ యొక్క ముందు పేరు ఏంటని అడిగాడు, ఐఎన్యు, ఇండియన్ నేషనల్ యూనియన్. ఈ యూ ప్లేస్లో సి అంటే ఐఎన్సీ అనేటువంటి పేరుని సూచించినటువంటి వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ. కాంగ్రెస్ అంటే ఏంటంటే కొంతమంది వ్యక్తుల యొక్క కూటమి అని అర్థం అండి, కొంతమంది వ్యక్తుల యొక్క కూటమి అని అర్థం. కాబట్టి జాతీయ గుర్తు పెట్టుకోండి. అయితే జాతీయ కాంగ్రెస్ ఎవరు ఏర్పాటు చేశారని చెప్పాను, ఏవో హ్యూమే ఏర్పాటు చేశారని చెప్పాను. ఈ ఏవో హ్యూమే ఏర్పాటు చేసినప్పుడు ఇతనికి కొంతమంది సహాయం చేశారండి బ్రిటిష్ అధికారులు, వెడర్ బర్న్ అలాగే జార్జ్ యూల్. జాతీయ కాంగ్రెస్కి 4వ అధ్యక్షుడు ఎవరంటే జార్జ్ యూల్ అండి. అలహాబాద్ సమావేశానికి ఈయన అధ్యక్షత వహిస్తాడు. జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటి విదేశీ అధ్యక్షుడు ఎవరంటే జార్జ్ యూల్, గుర్తుపెట్టుకోండి. తర్వాత వెడర్ బర్న్, తర్వాత బ్రాడ్లా అనేటువంటి వ్యక్తులు ఈయనకి సహాయం చేస్తారు. వీళ్ళు ఆంగ్లేయులు అయినప్పటికీ మరి ఎందుకు మనకు సహాయం చేశారంటే చెప్పాను కదండి, ఏఓఎం యొక్క ఉద్దేశం ఏంటి, రక్షక కవాట థియరీ.
అంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడారు. కాబట్టి వీళ్ళు కూడా అందుకే ఏఓఎంకి సహాయం చేయడం జరిగింది. ఓకే, ఇది జాతీయ కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అండి. తర్వాత ఈ జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. మరి దానికి ఏమైనా విధి విధానాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎందుకనంటే ఒక సంస్థ కానివ్వండి, లేకపోతే ఏదైనా వ్యాపారం కానివ్వండి ఏర్పాటు చేసినప్పుడు దానికి కొన్ని విధి విధానాలు రూపొందించుకుంటారు. మనం ఏదైనా సంస్థ ఏర్పాటు చేస్తే దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. మరి జాతీయ కాంగ్రెస్ సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటో చూద్దాం. విధి విధానాలు ఏంటంటే, ఒకటి, ప్రతి సంవత్సరం కూడా సమావేశం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు డిసెంబర్ నెలలో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రాంతంలోనండి, ఏదో ఒక ప్రాంతంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా జరగాలి, ప్రతి సంవత్సరం జరగాలి. ఇప్పుడు డిసెంబర్ నెలలో సమావేశం పెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఈ సమావేశానికి మనం ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవాలండి. ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అయితే ఈ అధ్యక్షుడు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు, అంటే మళ్ళీ సమావేశం జరిగినప్పుడు ఇంకో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాం చూడండి, అప్పటి వరకు కూడా వీడే దానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడండి. అయితే మరి సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నాము, అధ్యక్షుడిని పెట్టుకోవాలన్నాము. ఎందుకు పెట్టుకుంటాము? అక్కడ ఏదో ఒక తీర్మానాలు చేసుకుంటాంగా, అంటే ఏం చేయాలి అనేటువంటి విధి విధానాలు రూపొందిస్తారు కదా. అది చూడండి, ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలను ఈ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి ఏం చేయాలంటే వాటిని అమలు చేయాలి. అది కాంగ్రెస్ యొక్క విధి విధానాలండి. జాగ్రత్త చూడండి, ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతంలో డిసెంబర్ నెలలో ఐఎన్సీ సమావేశం ఏర్పాటు చేయాలి. దానికి మనం అందులో ఒక వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అమలు చేయాలి. ఇది కాంగ్రెస్ యొక్క విధి విధానాలు. అయితే జాగ్రత్త చూడండి, ప్రతి సంవత్సరం ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయాన్ని ఎవరు నిర్ణయించేవారంటే ఈ ముందు సమావేశంలోనే నిర్ణయించేసేవారండి. వీళ్ళే ముందు సమావేశంలోనే ఏం చేసేవారంటే నెక్స్ట్ మనం ఎక్కడ సమావేశం ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని వీళ్ళు నిర్ణయించడం జరిగేది. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అయితే జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మొదటి కాలంలో దీనికంటూ ఒక ప్రత్యేక యంత్రాంగం ఏమీ లేదు. దీనికంటూ ఒక నిర్దేశించినటువంటి అధికారులు ఎవరు లేరు. ఎవరు ఉండేవారంటే ఏవో హ్యూమ్ కార్యదర్శి అని చెప్పని చూడండి, ఏవో హ్యూము, అలాగే ఏవో హ్యూమ్తో పాటు కొంతమంది అనుచరులు ఉండేవారు. వాళ్ళు మాత్రమే జాతీయ కాంగ్రెస్ సంబంధించినటువంటి విధి విధానాలు ముందుకు తీసుకెళ్లేవారు. మిగిలిన పని ఏంటి? ఈ 3 రోజుల సమావేశాలకు రావడం, అది చెప్పినటువంటి మాటలు వినడం, అవి తీసుకెళ్లి వాళ్ళ ప్రాంతంలో అమలు చేయడం, అంతే తప్ప జాతీయ కాంగ్రెస్ని ముందుకు తీసుకెళ్ళడానికంటూ ఒక అధికార యంత్రాంగం ఏమీ లేదు. దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి ఎవరంటే ఏవో హ్యూమ్, అతని అనుచరులు మాత్రమే. ఈ ఏవో హ్యూమ్ ఏం చేసేవాడు, ఈ జాతీయ కాంగ్రెస్లో ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా వీడే ముందు చెప్పేవాడు. అంటే ప్రతి సంవత్సరం ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం, ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని చూడండి, మనం చర్చలు చేయాల్సినటువంటి అంశాలు కూడా ఏవో హ్యూమ్ని నిర్ణయించేవాడు. అంటే చూడండి, వీడు ఏ సిద్ధాంతం అయితే ప్రవేశపెట్టాడో ఆ సిద్ధాంతం ఇక్కడ అమలవుతుంది. అయితే దాంతో 2 సంవత్సరాల తర్వాత జాతీయ కాంగ్రెస్లో ఆలోచన వచ్చిందండి. జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఇదేంటి, జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేసింది మన సమస్యలను చర్చించాలండి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏవో హ్యూము ఏవైతే అంశాలు ఇచ్చాడో ఆ అంశాల గురించి ప్రస్తావిస్తున్నాం. ఇంకా మనం ఎందుకు, ఇంకా మన ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి ఎందుకు ప్రస్తావించడం అని చెప్పి వీళ్ళు ఏమనుకున్నారు, ఏవో హ్యూమే కాదు, మనం కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించేటువంటి అంశాలపైన హక్కు ఉండే విధంగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. అలా 1887లో ఒక అంశాల నిర్ణయ కమిషన్ ఏర్పాటు చేస్తారండి. దాన్ని విషయ నిర్ణయ కమిషన్ అంటాం. విషయ నిర్ణయ కమిషన్. ఓకేనండి, విషయ నిర్ణయ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1887లో ఏర్పడింది. ఈ కమిషన్ దేనికి అంటే మనం నెక్స్ట్ ఇయర్ జరిపేటువంటి సమావేశంలో ఏ అంశాలపైన మనం చర్చలు జరపాలి అనేటువంటి అంశాలని నిర్ణయించేటువంటి కమిషన్నే విషయ నిర్ణయ కమిషన్ అంటాం. దీని ముందు ఎవరో చూసుకునేవారని ఏవో హ్యూమే ఈ అంశాన్ని ప్రస్తావించండి అని చెప్పేవాడు. కానీ మన వాళ్ళకి అర్థమైంది, విషయం అర్థమయ్యి కమిటీని ఏర్పాటు చేస్తారు. అయితే ఈ కమిటీ తాత్కాలికంగానే పనిచేస్తుందండి. ఎందుకంటే ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా మన భారతీయులకు ఒక విషయం అర్థమైంది. ఏంటి, మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో 3 రోజులు సమావేశం పెట్టుకుంటున్నాము, అక్కడ కొన్ని అంశాలని ప్రస్తావిస్తున్నాము, మళ్ళీ మన ఊరు వచ్చేసి మన పనులు మనం చూసుకుంటున్నాము, ఇలా అయితే జాతీయ కాంగ్రెస్ ఇంకెక్కడ విజయం సాధిస్తుంది అనేటువంటి ఆలోచన వాళ్ళు పెరిగింది. అలా ఇంచుమించుగా 15 సంవత్సరాలు గడిచిపోయిందండి. జాతీయ కాంగ్రెస్ 1885లో స్థాపించారు. 15 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో
ఒక ఆలోచన స్టార్ట్ అయిందనమాట. మనం పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది కానీ మనం ఏమీ సాధించట్లేదు. ఎందుకు సాధించట్లేదు అంటే మనం 3 రోజుల సమావేశం పెట్టుకుని వచ్చేస్తున్నాం తప్ప ఏం చేస్తున్నాం? దాన్ని ముందుండి నడిపించడానికి ఒక సరైన కమిటీ లేదు. మరి అదేంటి, ఇక్కడ కమిటీ ఉంది కదా, విషయనన్న కమిటీ. ఇది ముందుండి నడిపించడానికి, ఆ యొక్క అంశాలని అమలు చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ కాదు. ఇది కేవలం సమావేశంలో మాట్లాడడానికి ఏ అంశాలని నిర్ణయించాలనేటువంటి కమిటీ మాత్రమే ఇది. కానీ మరి ఆ అంశాలని అమలు చేయడానికి దగ్గరుండి చూసుకోవడానికి ఒక కమిటీ ఉండాలి కదా. ఎందుకంటే అంశాలు ప్రస్తావిస్తామండి. ఇప్పుడు మనకి ప్రభుత్వం చట్టాలు చేస్తుంది, చట్టాలు చేస్తే సరిపోద్దా? ఆ చట్టాలను అమలు చేయడానికి ఒక యంత్రాంగం ఉండాలి. అప్పుడే చట్టాలకు ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటారు, కానీ అమలు చేయడానికంటూ ఒక ప్రత్యేకమైన యంత్రాంగం లేదు. అందుకని వీళ్ళకి అనిపించింది 15 సంవత్సరాలు అవుతుంది, మనం ఇంకా ఏమీ చేయలేదు, కాబట్టి ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పి ఏం చేశారు, 1899లో లక్నోలో సమావేశం జరిగిందండి. ఆ లక్నో సమావేశంలో ఒక తీర్మానం చేశారు. ఏంటి అంటే, ఈ జాతీయ కాంగ్రెస్ ఎల్లప్పుడూ పనిచేయడానికి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉంటే, అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, వర్కింగ్ అంటే ఇది ఎప్పుడు పనిచేస్తుందండి, ఇంకా ఆల్మోస్ట్ 365 డేస్ కూడా దీని పని ఏంటి, జాతీయ కాంగ్రెస్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా అమలు చేసేటువంటి బాధ్యత దీందే. అది ఎప్పుడు జరిగిందంటే 1889లో జరిగినటువంటి లక్నో సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందండి. దాని ప్రకారమే అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది ఏర్పడింది. అప్పటి వరకు కూడా జాతీయ కాంగ్రెస్ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం లేదు. కాబట్టి చూడండి, 1887లో విషయ నిర్ణయ కమిషన్. అంతకుముందు ఈ కాంగ్రెస్ యొక్క విధి విధానాలన్నీ కూడా ఎవరు చూసుకునేవారని అడిగితే ఏవో హ్యూమన్. ఓకే, ఇది జాతీయ కాంగ్రెస్ సంబంధించింది. అయితే జాతీయ కాంగ్రెస్ మీద కొంతమంది వ్యక్తులు గ్రంథాలు రాశారండి. గ్రంథాలు ఎవరంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఈయన ఏమని రాశారంటే, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనేటువంటి బుక్ని రాయడం జరిగింది. ఒక్కొక్కసారి అడుగుతాడండి, భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించి పట్టాభి సీతారామయ్య రాసినటువంటి బుక్ ఏదైనా అడుగుతాడు, లేకపోతే ఈ బుక్ పేరు ఇచ్చి ఇది ఎవరు రాశారని అడుగుతాడు. కాబట్టి ఇతను జాతీయ కాంగ్రెస్ పైన బుక్ రాశారండి. అలాగే టామ్లిన్సన్ ఓకేనండి. టామ్లిన్సన్ అనేటువంటి వ్యక్తి ఏం రాశారంటే నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని రాశారండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ద రాజ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ద రాజ్ అనేటువంటి బుక్ని టామ్లిన్సన్ అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ఇది కూడా జాతీయ కాంగ్రెస్ని ఉద్దేశిస్తూ రాసినటువంటి బుక్నే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ద రాజ్. రాసినటువంటి వ్యక్తి ఎవరిని అడిగితే టామ్లిన్సన్. ఇది జాతీయ కాంగ్రెస్కి సంబంధించినటువంటి గ్రంథాలండి. అయితే చూడండి, జాతీయ కాంగ్రెస్ గురించి కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కానిస్టేబుల్ పేపర్లో ఏమిచ్చాడంటే, జాతీయ కాంగ్రెస్ సమావేశాలను కప్పలు బెకబెకమంటూ ఎలా అయితే అరుస్తాయో అలాగే వీళ్ళు కూడా ఒక 3 రోజుల్లో అరిచేసి వెళ్ళిపోతారని చెప్పి అన్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి ఇచ్చాడండి. అంటే జాతీయ కాంగ్రెస్ సమావేశాల్ని కప్పలు అరవడంతో పోలుస్తాడు బాలగంగాధర తిలక్. బిట్ ఇచ్చాడండి ప్రీవియస్ ఎగ్జామ్లో. కాబట్టి ఒక్కొక్కసారి వ్యాఖ్యలు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కాబట్టి చూడండి, వ్యాఖ్యలు ముఖ్యంగా డబ్ల్యూసి బెనర్జీ ఈయన చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే, భారత జాతీయ కాంగ్రెస్ అనేది మన డఫ్రిన్ యొక్క సృష్టి అని పొగుడుతాడండి ఆయన. అంటే డఫ్రిన్ యొక్క కృషి వల్లనే జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. డఫ్రిన్ యొక్క కృషి అని చెప్పి ఎవరు చెప్పారు? డబ్ల్యూసి బెనర్జీ చెప్తాడండి. తర్వాత లాలా లజపతి రాయ్ అండి. ఈయనేమంటాడంటే, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ అని చెప్పి లాలా లజపతి రాయ్ చెప్తాడండి. అంటే జాతీయ కాంగ్రెస్ అనేది మన కోసం కాదు, బ్రిటిష్ సామ్రాజ్యం కోసం, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. మనమేమో తింగరోళ్ళు అందరికి వెళ్ళిపోయి జాయిన్ అవుతామని చెప్పి లాలా లజపతి రాయ్ విమర్శించడం జరిగింది. ఇదే లాలా లజపతి రాయ్ ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ ఏ థియరీ పైన ఏర్పాటు చేశారండి? సేఫ్టీ వాల్ థియరీ. ఈ థియరీని విమర్శిస్తూ మితవాదులను చాలా బీభత్సంగా తిడతాడండి. ఈ లాలా లజపతి రాయ్ సేఫ్టీ వాల్ థియరీని గుర్తించి మితవాదుల్ని చాలా గట్టిగా తిడతాడు.
ఎందుకంటే లాలా లజపతి రాయ్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే అతివాదులండి. లాల్ బాల్ పాల్ అంటాం. లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ని అతివాదులు అంటాం. కాబట్టి లాలా లజపతి రాయ్ ఈ సేఫ్టీ వాల్ థియరీని గుర్తుపెట్టుకొని ఈ మితవాదులు చాలా బీభత్సంగా తిడతాడు. ఎందులో అంటే 1916లో యంగ్ ఇండియా అనేటువంటి పత్రికలో తిడతాడండి. యంగ్ ఇండియా అనేటువంటి పత్రికలో తీవ్రంగా విమర్శిస్తాడు. ఏంటంటే జాతీయ కాంగ్రెస్ అనేది డఫ్రిన్ యొక్క ప్రోడక్ట్, అంటే డఫ్రిన్ యొక్క బ్రెయిన్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రోడక్ట్ ఈ జాతీయ కాంగ్రెస్. అలాంటి ప్రోడక్ట్లో మీరు వెళ్ళి తింగరోల్లో జాయిన్ అవుతున్నారు, వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, ఈ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడుతున్నారని చెప్పి లాలా లజపతి రాయ్ యంగ్ ఇండియా అనేటువంటి పత్రికలో తిడతాడండి. అయితే ఇతను తిట్టినటువంటి అంశాన్ని బాగా ప్రాచుర్యంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఆర్పి దత్తా. ఈయన ఎలా తీసుకొచ్చాడు అంటే ఇండియా టుడే అనేటువంటి పత్రిక ద్వారా ఈ లాలా లజపతి రాయ్ అనేటువంటి కొటేషన్ని ప్రచారంలో తీసుకువస్తాడు, ఫేమస్ చేస్తాడనమాట. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇండియా టుడే అనేటువంటి పత్రిక ద్వారా ఆర్పి దత్తా ఏం చేశాడు, లాలా లజపతి రాయ్ మితవాదుల్ని విమర్శించినటువంటి మాట ఏదైతే ఉందో దాని గురించి ఈ ఇండియా టుడేలో చెప్పడం జరిగింది. లాలా లజపతి రాయ్ యంగ్ ఇండియాలో విమర్శించాడు. ఆ విమర్శించిన మాటని ఈ ఇండియా టుడేలో గొప్పగా ప్రచారంలోకి తీసుకొచ్చాడండి. అయితే చూడండి, ఈ యొక్క లాలా లజపతి రాయ్ ఈ యంగ్ ఇండియాలో తిట్టినటువంటి మాటను బేస్ చేసుకుని ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడైనటువంటి గోల్వాంకర్ కూడా ఏమంటాడంటే ఈ జాతీయ కాంగ్రెస్ అనేది రక్షక కవాట సిద్ధాంతం ప్రకారం ఏర్పడిందని చెప్తాడు. వీడు కూడా అదే అన్నాడు. అంటే రక్షక కవాటం అంటే ఏంటి, బ్రిటిష్ వాళ్ళని రక్షిస్తుందని వీడు కూడా అదే చెప్తాడు అనమాట. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జాతీయ కాంగ్రెస్ గురించి డబ్ల్యూసి బెనర్జీ గొప్పగా చెప్పాడు. ఏమని, డఫ్రిన్ ప్రభు యొక్క సృష్టి అని పొగుడుతూ చెప్పాడు. కానీ లాలా లజపతి రాయ్ ఏమన్నాడు, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడటం కోసం ఏర్పాటైనటువంటి సంస్థ అని చెప్పి లాలా లజపతి రాయ్ అన్నాడు. అలాగే గోల్వాంకర్ ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడండి. ఈయన 1939లో చెప్తాడండి. 1939లో ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడైనటువంటి గోల్వాంకర్ చెప్పడం జరుగుతుంది. ఏమని చెప్తాడంటే ఈ జాతీయ కాంగ్రెస్ అనేది రక్షక కవాట సిద్ధాంతం ఆధారంగా ఏర్పడింది, కాబట్టి అది మన కోసం కాదు వాళ్ళ కోసం అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. అయితే ఇది భారతీయులు చెప్పినటువంటి వ్యాఖ్యలండి. మరి జాతీయ కాంగ్రెస్ పైన బ్రిటిష్ వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? డఫ్రిన్ ఒక వ్యాఖ్య చేశాడండి. డఫ్రిన్ ఏంటి ఆ వ్యాఖ్య అంటే, ఇది మైక్రోస్కోప్ మైనారిటీ. జాతీయ కాంగ్రెస్ అనేది మైక్రోస్కోప్ మైనారిటీ అన్నాడు. మైక్రోస్కోప్ అంటే ఏంటి, మనం సూక్ష్మజీవులు చూడడానికి ఉపయోగించేటువంటి ఒక పరికరాన్ని మైక్రోస్కోప్ అంటాం. అతి చిన్న వాటిని చూస్తాం. జాతీయ కాంగ్రెస్ అనేది ఆ మైక్రోస్కోప్లో చూసినా కనపడినంత మైనారిటీ సంస్థ అని చెప్పాడు. మైనారిటీ అంటేనే తక్కువ. మళ్ళీ ఆ మైనారిటీని ఎలా కంపేర్ చేశాడు, మైక్రోస్కోప్తో కంపేర్ చేశాడు. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. జాతీయ కాంగ్రెస్ని మైక్రోస్కోప్ మైనారిటీతో పోల్చినటువంటి వ్యక్తి ఎవరైనా అడిగితే డఫ్రిన్. అంటే వీళ్ళు చులకనగా చెప్పారండి, అవహేళన చేస్తున్నారు జాతీయ కాంగ్రెస్, అది పెద్ద సంస్థ కాదు అని. తర్వాత కర్జన్ ఒక మాట అంటాడండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కర్జన్ ఏమన్నాడంటే ఈ బెంగాల్ విభజన సందర్భంలో అంటాడు, భారత జాతీయ కాంగ్రెస్ క్షీణించడానికి సిద్ధంగా ఉంది, అంటే అది అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ నేను భారతదేశంలో ఉండగానే అది కన్ను మూయడమే నా యొక్క కోరిక. అంటే ఏంటి, అది అంతరించిపోవడానికట, అంటే క్షీణించిపోవడానికి సిద్ధంగా ఉందట. కానీ ఆ అంతరించిపోవడానికి వీడు సహాయం చేయాలి, అది అంతరించిపోవడం వీళ్ళు కళ్ళారా చూడాలి, భారతదేశంలో ఉన్నప్పుడే చూడాలి. అదే వీడి కోరికట. అది ఎవరు చెప్పారు, లార్డ్ కర్జన్ చెప్పాడండి. మరి ఎల్జిన్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే జాతీయ కాంగ్రెస్ మీరు అనుకున్నట్టుగా లేదు, ఇది భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి సంస్థ అని చెప్పాడు. కాబట్టి జాగ్రత్త చూడండి. డఫ్రిన్ ఏమన్నాడంటే మైక్రోస్కోప్ మైనారిటీ అన్నాడు. దీనికి ఇంకొకలా కూడా చెప్తారండి, నలుసు ధూళి. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రజలు ఎక్కడైతే తిరుగుతూ ఉంటారో చూడండి, ప్రజలు తిరిగినప్పుడు వాళ్ళు నడిచినప్పుడు ఏమవుతుందంటే ధూళి పైకి లేస్తుంది. ఆ ధూళి అనేది చాలా చిన్నగా ఉండేటువంటి నలుసులతో కూడింది, చిన్నగా ఉంటుంది. ఆ ధూళి మన కంటికి కూడా కనిపించదు ఒక్కొక్కసారి. అలాంటి నలుసుతో కంపేర్ చేస్తాడు. నలుసుతో కంపేర్ చేసినా మైక్రోస్కోప్ మైనారిటీతో కంపేర్ చేసినా రెండు ఒకటే. కాబట్టి చూడండి, ప్రజా సమూహంలోని ఒక చిన్న నలుసు జాతీయ సంస్థ, మైక్రోస్కోప్ మైనారిటీ లాంటిది జాతీయ సంస్థ అని చెప్పింది ఎవరంటే డఫ్రిన్. కర్జన్ ఏమన్నాడు, జాతీయ కాంగ్రెస్ అనేది అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది, అది నేను భారతదేశంలో ఉండగానే అది కన్ను మూయడం నేను చూడాలి, దానికి నీ సహాయం చేయాలి, అదే నా కోరిక అని చెప్పి కర్జన్ అన్నాడు.
ఎల్జిన్ ఏమన్నాడంటే భారత జాతీయ కాంగ్రెస్ అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి సంస్థ కాబట్టి దాన్ని ఎటకారం చేయొద్దని చెప్పి ఎవరు చెప్పాడండి? లార్డ్ ఎల్జిన్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. ఇది జాతీయ కాంగ్రెస్ సంబంధించినటువంటి మొత్తం అంశాలండి. అయితే వీళ్ళు వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారనేటువంటి విషయాన్ని మనం తర్వాత క్లాస్లో చెప్పుకుంటాం. కాబట్టి మీరు వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో జాతీయ కాంగ్రెస్ సమావేశాల గురించి చెప్పుకుంటాము. ఓకే.